అంగుళీమాలుడు పెద్ద రాక్షసుడు, మానవ రూపంలో ఉన్న పెద్ద రాక్షసుడు. బుద్ధుడు ఎప్పుడు కాలినడక మీద పోయేవాడు కదా. అట్లా వెళ్తా ఉంటే ఒక ఊర్లో ప్రజలందరూ చెప్పారు, సార్ ఇక్కడ ఫారెస్ట్ ఉంటుంది ఉత్తర దిక్కున, ఆ ఫారెస్ట్లోకి వెళ్ళొద్దు, మీరు ఈ రూట్లో వెళ్ళండి, అక్కడ వాడు అంగుళీమాలుడు ఉన్నాడు, వాడు కనపడిన వాళ్ళందరినీ బొట్టన వేళ్ళు కట్ చేసి మెళ్ళు వేసుకుని తిరుగుతుంటాడు, 995 మందిని ఆల్రెడీ చంపేశారు, లాస్ట్ ఒకడే, మీరు వెళ్తే మిమ్మల్ని గ్యారెంటీగా చంపేస్తాడు అని చెప్పాడు. లేదు ఈ రూట్లో వెళ్తా. ఇంత చెప్పినా ఎందుకు ఎన్నుకున్నాడు అదారి? అంగుళీమాలుడి మీద కాన్ఫిడెన్స్ కాదు, తన మీద ఉన్న కాన్ఫిడెన్స్. ఓకే, నేనేమన్నా చేయగలను, అంగుళీమాలుడిని తన మీద తన కాన్ఫిడెన్స్ ఉంది. పక్షి కొమ్మ మీద నుంచి ఎగిరిపోయిన తర్వాత ఆ కొమ్మ మీద కాన్ఫిడెన్స్ కాదంట పక్షికి, తన మీద రెక్కల్లో కాన్ఫిడెన్స్. అంతే కదా. సో బుద్ధుడికి అంగుళీమాలుడి మీద కాన్ఫిడెన్స్ కాదు, తన మీద కాన్ఫిడెన్స్. ఏమైనా చేయగలుగుతాం. సరే ఫారెస్ట్ ఎంటర్ అయిన తర్వాత అంగుళీమాలుడి డెన్ ఏరియా దగ్గరికి వచ్చేసరికి వెనక్కి తిరిగి చూస్తే శిష్యులు వెనకాల ఇంకా గ్యాప్ ఎక్కువ ఉంది, ఎక్కడో ముందుకు రావడం సాధించడం లేదు, కారణం ఆగిపోయింది, ఒకడే ఉన్నాడు పాపం. సరే అని చెప్పి ముందుకు వెళ్ళాడు. అంగుళీమాలుడు పెద్ద రాయి మీద కూర్చున్నాడు. అబ్బా ఒక మనిషి ఆకారం కనపడుతుంది, ఈరోజు నా డే, నా దినం, నా టార్గెట్ 1000 టార్గెట్, మెడలో 999 బొటన వేళ్ళ ఎముకల మాల ఉంది ఇక్కడ, ఒక్కడేస్తే కంప్లీట్. ఈరోజు నా ఫేవరెట్ డే, సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పి కత్తి తీసి దిగాడు. ఆ మానవ ఆకారం దగ్గరకు వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు, ఒక చిన్న పిల్లాడిలాగా అందంగా ఇన్నోసెంట్గా ఉన్నాడు. చంపబుద్ధి కావడం లేదు. చంపబుద్ధి కాకుండా అక్కడే ఆగిపో అని అన్నాడు బుద్ధుని. దగ్గరకు వస్తే చంపేస్తా, అక్కడే ఆగిపో. అప్పుడు ఆ సిచ్యువేషన్లో చంపాలనుకున్న వ్యక్తి ఎదురుగున్నాడు, ప్రొటెక్ట్ చేయడానికి ఉండాల్సిన మనుషులు ఎక్కడో దూరంగా ఉన్నారు, ఒక్కడే అల్పుడు ఫిజికల్గా. పరిస్థితి చూడు ఎట్లా ఉందో, వెనకాల సపోర్ట్ లేదు, ముందు రాక్షసుడు లాంటి వ్యక్తి కత్తి చేతిలో గ్యారంటీ చంపాలని కోరికలో ఉన్నాడు. ఆ టైంలో బుద్ధుడి నోటి నుంచి ఒక మాట వచ్చింది, ఏమని? నేను ఎప్పుడూ ఆగిపోయాను, నువ్వే ఆగలేదు అన్నాడు. అంటే ఒక జలకిచ్చాడు వాడు, షేక్ అయ్యాడు. ఏంటాడు చూసి తింటున్నాడు. నేను కండలు తిరిగినంత బీభత్సంగా ఉన్నాను, నా పేరు ప్రఖ్యాత భయంకరంగా ఉన్నాయి, మిడిలో మూల చూస్తేనే ఎదిరిపోతారు అందరూ నన్ను చూసి నేను ఎప్పుడూ ఆగిపోయాను, నువ్వు ఆగలేదంటాడు. అర్థం కాల కొంతసేపు, అర్థం కాక క్యూరియాసిటీ ఎక్కువైపోయి ఆతురతతో అడిగాడు, ఏంటి స్వామి దాని మీనింగ్ అని. అప్పుడు చెప్పాడు, నా మైండ్లో ఆలోచనలు నీలాగే అనేకంగా ఉండేవి, నా పేరు కూడా సిద్ధార్థుడే, అంటే అచీవ్మెంట్, ప్రపంచంలో అన్నీ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో నా తల్లిదండ్రులు పెట్టిన పేరు సిద్ధార్థుడు. దాన్ని అచీవ్ చేయాలంటే ఏంటి? నేను రకరకాల పనులు చేయాలి, రకరకాల ప్రయత్నాలు చేయాలి, నేను అనుకున్న సాధించుకోవాలి, అదే కదా అచీవ్మెంట్ అంటే. ఆ జీవితం నుంచి నేను ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాను. ఇక్కడ ఐ స్టాప్డ్ మై సెల్ఫ్, అన్నీ ఆగిపోయినాయి. ఇప్పుడు ఆగే ఉన్నా ఫిజికల్గా కాదు, నా మైండ్ కూడా ఆగిపోయింది. ఇక్కడ నువ్వు ఆగడం లేదు, నీ మైండ్లో రకాల ఆలోచనలు, నన్ను చంపేయాలన్న ఆలోచన, ఈరోజు నీ దినం సెలబ్రేట్ చేసుకున్న ఆలోచన, రకరకాల కిరాతకమైన ఆలోచనలు. నేను ఎప్పుడూ ఆగిపోయాను నీ ఆలోచనల నుంచి, నువ్వే ఆగడం లేదు, దాని మీనింగ్ ఇది అని చెప్పేసరికి సరెండర్ అయిపోయి హీ బికేమ్ హిస్ గ్రేట్ డిసైపుల్. అంటే వీళ్ళ కోసం ఎన్ని ఇబ్బందులు పడాలన్న మాస్టర్ అంటే అంతే, ఒక్కడి కోసము పడతారు. వాళ్ళు పుట్టిందే దానికోసం. అంగుళీమాలుడు లాంటి కిరాతకుడిని, ముఖం మీద ఉమ్మేసే వ్యక్తుల్ని, పక్కలో బొల్లెంలాగా ఎప్పుడు చంపుదామా అనే దేవవ్రతుడు, ఇన్ని సమస్యల మధ్య ఉన్నాడు మనుషులు. అందుకే స్పిరిచువల్ జర్నీ కత్తి మీద సామం. ముఖ్యంగా ఎప్పుడైతే టీచింగ్ మోడ్లో వెళ్తామో, లెర్నింగ్ మోడ్లో కూడా కత్తి మీద సామే, కానీ నేర్చుకున్న తర్వాత ప్రజలకు చెప్పాలని ఉందే, ప్రజలను మాస్టర్స్ లాగా మామూలుగా చెప్పడం వేరు, వాళ్ళ మాస్టర్స్ లాగా తయారు చేయడం వేరు, చాలా తేడా ఉంది అక్కడ. చాలా క్లిష్టమైన పని అది. ఓకే.